అక్కడికి వచ్చేటప్పటికల్లా నమస్తారాయ అని ప్రారంభించాడు. పంచాక్షరి మంత్రానికి ఉపోద్ఘాతం అది. తారహ అంటే ఓంకారస్తారహ, ఓంకారానికి తారం అని పేరు. మనమున్న చోట తారక క్షేత్రం మరువురాదు. ఇలాంటి చోట ఇది చెప్పుకోవడం మన ఎన్నో జన్మల పుణ్యభాగం. తారహ అంటే మోక్షం ఇచ్చున్నది, అసలు అర్థం ఇది. తారణం అంటే దాటించుట. ఎలా దాటించాలంటే, ఒకడు ఒక ఉత్తమ లోకానికి వెళ్ళాడు అనుకోండి, ఈ లోకం కంటే ఉత్తమ స్థితికి వెళ్ళాడు అంటే ఒక విధంగా దాటడమే. కానీ అది దాటడం కాదు, మళ్ళీ కింద పడడం కూడా ఉంటుంది. కనుక ప్రతరణాయచ ఉత్తరణాయచ, ఆ మాటలు చూడండి, అది కూడా ఈ అనువాకంలోనే వస్తుంది. నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ. గొప్పగా దాటించేవాడు, ఉత్కృష్టముగా దాటించేవాడు. ఏదో ఒకటి చెప్తే చాలు కదండి, దాటిస్తాడు, గొప్పగా దాటిస్తాడు. రెండు విశేషణాలు ఎందుకు చెప్పారు మీరు? ప్రతరణాయ ఉత్తరణాయ అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత స్థితికి వెళ్ళడం ప్రతరణం. ఇంక స్థితులు లోకములు లేకుండా తిరిగి వెనక్కి రాని కైవల్యాన్ని ఇవ్వడం ఉత్తరణం. ఈ రెండూ చేసేవాడు వాడు తారాయ. కనుక పంచాక్షరికి ముందు తారాయ అని ప్రారంభించి పంచాక్షరి చెప్పాక నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ చెప్పడంలో విశేషం ఇది. అందుకే పంచాక్షరికి తారక మంత్రం అని పేరు. అందుకే శివుడు తారక మంత్రం చెప్తారంటే రామమంత్రమో ఓంకారమా పంచాక్షరియా అని మీమాంస ఎంత మేరకు అవసరం అంటే శివుడు చెవిలో చెప్పేది మనకేం తెలుస్తుందని ముందే చెప్పుకున్నాం. కానీ ఏ జీవుడికి ఏది తారకమో దాన్ని ఉపదేశిస్తాడు అని అర్థం చేసుకోవాలి. కానీ ఓంకార స్వరూపమే పంచాక్షరి.